సికింద్రాబాద్ రైల్వే పోలీస్ పరిధిలో పట్టాలపై వివిధ కారణాలతో ఏటా 1200 నుంచి 1800 మంది మృత్యువాత పడుతున్నారు. వారిలో అధిక శాతం ప్రయాణికులు నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మిగిలిన వారు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. రైలు పట్టాలపై వివిధ కారణాలతో కూడా సంవత్సరంలో ఎంతో మంది కూడా మృత్యువాత పడుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులే చనిపోతున్నారు, ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారు. ఇందులో ఎక్కువగా చూసుకుంటే నిర్లక్ష్యమే కారణమని అధికారులు చెప్తున్నారు. అధిక శాతం కూడా ప్రయాణికులు నిర్లక్ష్యంతో అయితే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మిగిలిన వారైతే వివిధ కారణాలతో అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం అంటే చాలా మంది కూడా ప్రయాణికులు రైలు దిగిన తర్వాత స్టేషన్ వరకు చేరుకోక ముందే కొంతమంది ప్రయాణికులు దిగి మరి స్టేషన్కి వెళ్ళాలంటూ కూడా అలా ఏమర్పాటు వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 2023లో చూసుకుంటే 566 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా ఎంతోమంది ప్రమాద మృతులు అయితే ఉన్నారు, అందులో 763. 2024 చూసుకుంటే 600కు పైగా అమాయకులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక 2025లో చూసుకుంటే 500కి పైననే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మరికొంతమంది అయితే నిర్లక్ష్యం కారణంగా అయితే చనిపోవడం జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే రక్షణ చర్యలు కూడా చేపట్టడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ప్రాణాలు పోతున్నాయి అన్నట్టుగా కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే రైల్వే స్టేషన్కు కిలోమీటర్ దూరం వరకు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ మరణాలకైతే అడ్డుకట్ట వేయొచ్చని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అది అమలు చేయడం లేదంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రైల్వే స్టేషన్ సమీపంలోకి రావడానికి ముందే అప్పటికే ఆయా ప్లాట్ఫామ్లో ముఖ్యంగా అయితే మూలమలుపుల దగ్గర ఎక్కువగా ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫామ్లపై మరో రైలు ఉందనే సమాచారంతోనే రైళ్లను దూరంగా ఉంచుతుంటారు. అయితే ఆ సమయంలో రైలు దిగిన ప్రయాణికులు ఏం చేస్తారంటే బయటకి వెళ్లేందుకు పట్టాలు దాటుతుంటారు. కొంతమంది సెల్ ఫోన్లు మాట్లాడుతూ అలా ఏమరపాటుగా ఉండి రైలు కూత వినగానే గాబరపడతారు. మరికొంతమంది అక్కడే అంటే పట్టాలు దాటుతూ కూడా నిర్లక్ష్యానికి గురై నిర్లక్ష్యం కారణంగా అయితే చనిపోవడం జరుగుతుంది. అకస్మాత్తుగా రైలు ఎదురుపడగానే ఆందోళనకు గురవుతుంటారు. ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితిలో అయితే అక్కడే నిలబడి మృత్యువాత పడుతున్న ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు అయితే హైదరాబాద్ నగరంలో చూసుకుంటే అమీర్పేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కానీ కూకట్పల్లి మియాపూర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నడిచేందుకు అంటే రైల్వే స్టేషన్కి దగ్గరలోనే పక్కకు వెళ్ళే దారులు ఉండడం కారణంగా అలా చాలామంది ప్రయాణికులు అయితే మధ్యలోనే దిగేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి అక్కడ కూడా ఎన్నో ప్రమాదాలు అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ అంటే కొంతమంది సెల్ఫీలని రీల్స్ మోజులో కానీ ఇలాంటి పిచ్చి చేష్టలతోనైతే చాలా వరకు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు ప్రయాణికుల నిర్లక్ష్యం, ఇటు ఆత్మహత్యలు చేసుకునే వారి కారణంగా చాలామంది సంవత్సరంలో దాదాపుగా 600కు పైగా మంది అయితే మృత్యువాత పడుతున్నారు. అయితే ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణం అంటూ కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వీటన్నింటికి చెక్ పెట్టాలంటే అధికారులు అలర్ట్గా ఉండాలి. అంతేకాకుండా ప్రయాణికులు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎం.